సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మరి దేవుడిచ్చిన ఆదిత్యం పట్ల దేవుని కృతజ్ఞతలు. సత్య మార్గం ద్వారాగా దేవుని వాక్యాన్ని మీరు అందరూ కూడా వింటున్నందుకు పేరు పేరున మరొకసారి మీకు హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుడు నాకు ఇచ్చిన ఆదిత్యం పట్ల దేవునికి మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు నేను చెప్పబోయే అంశం ఏంటంటే, నా మట్టుకు బ్రతికటైతే క్రీస్తు, సావైతే లాభము అన్నటువంటి అంశాన్ని మనం బోధించుకుందాం. నా మట్టుకు బ్రతికడికైతే క్రీస్తు, సావైతే లాభము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం గమనించినట్లయితే మరి కొరింథీ పత్రికలోకి వెళ్దామండి. మనం కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12-13 వచనాలని మనం చదువుకుందామండి. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండా ఉండేట్లు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఏదో ఒక దినాన్న పడిపోవడానికి ఆస్కారం ఉంటుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవులు అనగానే మరి ఎన్నో శోధనలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వస్తాయండి. ఎన్ని కష్టాలు వచ్చినప్పుడు కూడా మరి క్రైస్తవుడు నిలబడవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. తాను నిల్చున్నానని తలంచుకునేవాడు పడకుండా ఉన్నట్లు జాగ్రత్తగా చూసుకున్న వాళ్ళను అని అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తూ ఉన్నాడు. అదేవిధంగా 13లో మనం గమనించినట్లయితే మరి సాధారణంగా మనుషులకు కలగబోయే శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువ ఆయన మిమ్మను శోధింపబడనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గం కూడా కలగజేయును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని ఆయన కలగజేస్తాడన్నటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మరి తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మనం గమనించాలి. క్రైస్తవులు అనగానే నాకే కష్టాలు అంటూ ఉంటారు చాలామంది, నాకే ఎరికలు అంటారు చాలామంది, నాకే ఇబ్బందులు అంటారు చాలామంది. ఆ విధంగా ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవుడు అంటే నమ్మదగినవాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. నమ్మకంగా ఉండాలండి క్రైస్తవుడు, నీతిమంతుడై ఉండాలండి క్రైస్తవుడు, విశ్వాసం కలిగి ఉండాలండి క్రైస్తవుడు, అదేవిధంగా క్రియారూపం కలిగి ఉండాలండి క్రైస్తవుడు. మామూలు విషయం కాదండి క్రైస్తవుడు అనగా. ఎందుకంటే జగత్ పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ఏం చేసినప్పుడు కూడా క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాం. క్రైస్తవుడికి ఉండవలసినటువంటి మరి లక్షణాల విషయంలో చూసినట్లయితే క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి, క్రైస్తవుడు ఏ విధంగా ఉంటున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి నా మట్టుగా అయితే బ్రతికడి క్రీస్తు, సావైతే లాభము అన్నటువంటి అంశాన్ని మనం బోధించుకున్నాం. అంటే బ్రతికితే క్రీస్తు గురించే బ్రతకాలి, చనిపోతే క్రీస్తు గురించే చనిపోవాలి. అలాంటి విశ్వాసం కలిగి క్రియలు కలిగి ఉండవలసిన అవసరత క్రైస్తవులకు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ పని ఎవరు చేశారంటే అపోస్తలుడైన పౌలు గారు చేశారు కాబట్టి ఆయన మనకు నేర్పిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారు అందమంతయు గడ్డి పువ్వులు ఉన్నది. గడ్డి ఎండిన దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. సర్వశరీరులు ఎలాంటి వారు అంటండి? గడ్డిని పోలిన వారు అంటండి సర్వశరీరులు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను వైట్ కలర్ అండి, నేను బలంగా ఉన్నానండి, నాకేంటండి, నాకు ఇంత ధనం ఉందండి అని విర్రవీగుతూ ఉంటారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదని
దేవుని వాక్యం సెలవిస్తుంది. గడ్డితో పోలుస్తుంది, పువ్వుతో పోలుస్తుంది దేవుని వాక్యం. ఈ విషయాన్ని మనం గమనించాలి. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు అందమంతయో గడ్డి పువ్వులో ఉన్నది, గడ్డి ఎండిన దాని పువ్వురాలను. అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుసును. ఎప్పుడండి? ఎల్లప్పుడూ, లిమిట్ లేదు, ఎల్లప్పుడూ ప్రభు వాక్యం ఉంటుంది. మనం ఉండవేమో అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోహాను రాసిన పత్రికలోకి వెళ్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచు మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఈ సంగతులు తెలియపడుతున్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి మీరు నిత్యజీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను తెలియపరుస్తున్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం నిత్యజీవం కలిగి ఉండాలంటే మరి యోహాను రాసిన ఇదే మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంగీకరించాలి, అంగీకరింపకపోతే జీవం లేనివాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నేను క్రీస్తులోనికి బాప్తిసం పొందాను కదా, నేను బ్రతికే ఉన్నాను కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ క్రీస్తులోనికి బాప్తిసం పొందాను, నువ్వు బ్రతికే ఉన్నావు. కానీ నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నువ్వు ఈ భూమి మీదే కష్టపడాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. జీవం విషయంలో ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు ఉన్నటువంటి యూదులు కూడా ఆ విధంగానే అనుకున్నారు. ప్రభువుని క్రీస్తు వారి విషయంలో ఆలోచన చేసినప్పుడు ఏంటి, నేను జీవం కలిగే ఉన్నాం కదా మేము అనుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. యోహాను రాసిన సువార్తలోకి వెళ్తే ఈ మర్మం మనకు తెలుస్తుందండి. యోహాను రాసిన సువార్తలోకి వెళ్దాం మనం. యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 52వ వచనాన్ని మనం చదువుకుందామండి. యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తినగలడు, ఒకంతో ఒకరు వ్యాధించరు. కావున యేసెట్లను మీరు ఈ మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అన్నాడు ఆయన. అదేంటి, మాలో మేము జీవం గలవారం కామా, మేము జీవం కలిగి ఉన్నాం కదా, ఏంటి ఇలాగంటున్నాడు ఇతను అనుకున్నారు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు 56వ వచనం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచిందుము. జీవం గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించినట్లే నన్ను తినేవాడు నా మూలంగా జీవించును. అంటే ప్రభువారిని ఎలా తినాలో అక్కడ ఉన్నటువంటి యూదులకి ఈ విషయం అర్థం కాలేదు. ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వారు అయినప్పుడు కూడా ఈ విషయం అర్థం కాలేదు వాళ్ళకి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆయన అంటున్నాడు మరి యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 53వ వచనం చదువు. కావున ఏ చెట్లను మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీలో మీరు జీవం గలవారు కారు అని చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ఆయన రక్తం తాగమంటున్నాడు ఏంటి, ఆయన శరీరాన్ని తినమంటున్నాడు ఏంటి అని భౌతికంగా ఆలోచిస్తున్నారు అక్కడ యూదులు. ఈ దినాల్లో క్రైస్తవులు కూడా నెలకోసారి 6 నెలలకోసారి ప్రభురాత్రి బల తీసుకుంటున్నారు. ఏం అర్థమవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రతి ఆదివారం దినాన్నే మరి అపోస్తుల కార్యంలో రాయబడి ఉంటే సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకోసారి, నెలకోసారి, 3 నెలలకోసారి ప్రభురాత్రి బల జరిపించుకుంటున్నారు. ఏం చెప్పాలి, ఆయన కష్టమంతా ఏమైపోతుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. క్రైస్తవులు మిడిమిడ జ్ఞానం కలిగి ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఎపిసిలు రాసిన పత్రికలకు వెళ్దామండి. మనం ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుషులను సంతోషపెట్టేవారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనస్పూర్వకంగా జరిగించుచు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కొంతమంది అయితే మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తం మనస్ఫూర్తిగా జరిగించు. 7వ వచనం. మనుషులకు చేసినట్లు కాక ప్రభువునకు చేసినట్లే ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. కొంతమంది ఏంటంటే నటించేస్తారు, అయ్యగారు అని నటించేస్తారు. అయ్యగారు నేను అది చేస్తున్నాను, అయ్యగారు నేను ఇది చేస్తున్నాను, అయ్యగారు నేను అక్కడ వాక్యం బోధిస్తున్నాను, అయ్యగారు ఇంతమందికి నేను బాక్యం ఇచ్చాను, ఏ అయ్యగారికి చెప్తున్నాను? ఈ భూ సంబంధమైన అయ్యగారు నీకు ఏమీ చేయలేడు. పరలోకమందున్న అయ్యగారు నువ్వేం చేస్తున్నాడో చూస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గమనించాలి. అందుకే వివేకం కలిగి
ఉన్నారో లేదని నలుగురిని ఆకాశించి పరిశోధన చేస్తున్నాడు ఆయన అయ్యగారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలామంది బోధకులు ఇలా బ్రతుకుతున్నారండి. వాళ్ళ బ్రతుకు ఎందుకంటే ఏదో వాళ్ళు ఇచ్చినటువంటి ఎంగిలి మతులుగా ఆశపడి అయ్యగారు అని కాళ్ళు నొక్కడం, అయ్యగారు అని కాళ్ళు పట్టేయడం, అయ్యగారు అని కాళ్ళ మీద పడిపోవటం, దేవుడు ఇదా నేర్పాడు. ఎందుకంటే నా మట్టుకు అయితే బ్రతుకుడ క్రీస్తు, సావు అయితే లాభము. పౌలు ఆ పని చేయలేదండి. అసలే పౌలు గారు అని పత్రికలు రాశాడు, ఆ పని చేయలేదు. వస్త్రహీనత కలిగి ఉన్నాడు, కష్టపడ్డాడు. ఆయన ఆహారం లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. మరి ఈ దినాల్లో భౌతికంగా అయ్యగారు ఈ అయ్యగారు ఇచ్చే డబ్బులతో నీ జీవితం నిలబడిపోతుందా? ఈ అయ్యగారు ఇచ్చే డబ్బులతో నువ్వు నిత్య జీవానికి వెళ్ళిపోతావా? నీకు నువ్వు ప్రశ్న వేసుకోవాలి. ఎవరు నీకు అయ్యగారు? ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని దేవుని వాక్యం చెలవుతుంది. అంతేగా నీ మనుషుని మీద నువ్వు ఆధారపడి జీవిస్తున్నావే. నీ అయ్యగారు ఆయన అయ్యగారిని వేడుకో, ఆ అయ్యగారి కాళ్ళ మీద పడు, నువ్వు అయ్యగారిని బ్రతిమాలు వేడుకో, నువ్వు నిత్య జీవానికి వెళ్తావు. నీకు నిత్య జీవం కావాలా? ఈ భౌతికమైనటువంటి భూలోకంలో జీవించి జీవితం కావాలా అన్నది నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేగాని మనుషుని నమ్ముకుంటే వాడు ఏపాటు వాడు దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి ఉన్నాడు ఆయన అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏ అయ్యగారిని కావాలి? ఈ దినాల్లో క్రైస్తవులు ఏ విధంగా మారిపోయారన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే భూ సంబంధమైన డబ్బు విషయంలో ధనం గురించి బోధించేవారు వారే, అన్ని విషయాలు బోధించేవారు వారే, ధనవంతుడి గురించి బోధించేవారు వారే, దరిద్రుడి గురించి, లాజర్ గురించి బోధించేవారు వారే. కానీ అయ్యగారిని తిరిగేవారు కూడా వారే అన్నటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. ఆ విధంగా జీవించడానికి వీల్లేదు బోధకులు. ఏంటిది? వాళ్ళు బోధించే విధానం ఎలాగుంది? సూలు పట్టుకు రామంటే ఒక సూలు మోసుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళ బోధకులు. అదా విధానం అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా క్రైస్తవుడు ఉండడానికి వీలు లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి ప్రతి ఒక్కరం కూడా మనం గమనించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నా యందు నాకు ఏ దోషము కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన యందు మనకి ఏది చేసుకున్నప్పుడు కూడా కరెక్ట్ అనిపిస్తుంది. మనం ఏ పని చేసినప్పుడు కూడా మనకు కరెక్ట్ అనిపిస్తుంది. మనం విమర్శించేవాడు ఎవరంటే ప్రభు అంటండి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ పని అపోస్తలుడైన పౌలు చేశాడండి. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, సావు అయితే లాభము. ఆ విధంగా జీవిస్తున్నారా క్రైస్తవులు? లేదా అయ్యగారని జీవిస్తున్నారా? లేకపోతే ఆయన మాటలకు లొంగిపోయి జీవిస్తున్నారా అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించాలి తప్ప మన ఇష్టానుసారంగా జీవించవలసిన అవసరం లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన పాపమును మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన పాపాలు మనం ఖచ్చితంగా ఒప్పుకున్న ఎడల సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం పాపం చేయలేదని చెప్పుకున్న ఎడల ఆయనను అబద్ధకునిగా చేయవారు మగదు, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకని మనం ఉన్నది హృదయపూర్వకంగా మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. హృదయపూర్వకంగా మనం ఒప్పుకోవాల్సిన భద్రమై ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తుల కార్యంలోకి వెళ్దామండి. మనం అపోస్తుల కార్యం 17వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుకుందాం. జగత్తును అందులో సమస్తం నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృత్యములైన ఆలయమును నివసింపడు. 25 ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువుగా ఉన్నట్లు మనుషుల చేతుల్లో సేవింపబడేవాడు కాదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. నేను దేవునికి ఆదివారం దినాన్ని నేను అది ఇచ్చేస్తున్నాను, నేను ఇది ఇచ్చేస్తున్నాను, దేవునికి నేను ఆ పని చేశాను, ఈ దైవ సేవకుడికి ఇది ఇచ్చేసాను అని గొప్పగా డంబం చేస్తూ ఉంటారు. ఆ విధంగా డంబం చేయడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మన దేవుడు గొప్పవాడండి. మనం ఏమీ ఇవ్వలేమండి దేవునికి. మనం ఏదో ఇచ్చేతమని భ్రమపడి బ్రతుకుతున్నాం. మనం ఈ లోకంలోనికి వచ్చినప్పుడు మనం పిండమనై ఉండగానే నా కనులు చూసును నియమింపబడిన దినములో ఒకటైన కాకమునిపే నీ దినాలన్నీ జీవగ్రంథంలో లిఖితములాయనని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మన పిండమనైనా చూసిన దేవుడు మరి ఆయనకి మనం ఏమి ఇవ్వగలమండి? ఆయన మనం తయారు చేసుకున్నాడు, మనం ఆమె ఇవ్వాలన్నీ తయారు చేశాడు ఆయన. మనకి ఏమేమి ఇవ్వగలం? ఆయనకి ఏమీ ఇవ్వలేము. ఏది ఇచ్చేసాము అని మనం డప్పు వేసుకుంటున్నాం. ఆ విధంగా ఉండడానికి ఏం లేదు క్రైస్తవులు. నువ్వేమీ ఇవ్వలేవు, నీ జీవితంలో ఏమీ చేయలేవు.
102 జనం వచ్చిందనుకోండి, దేవుడు గుర్తుకు రావాలి నీకు. అర్థమైంది? ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మన దేవుడు గొప్ప దేవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని అపోస్తలుడైన పౌలు ఒక్కరే చేశారండి. నా మట్టుగా అయితే బతుకుడ క్రీస్తు, సావు అయితే లాభము. బ్రతితే క్రీస్తు గురించి బ్రతకాలి, చనిపోతే క్రీస్తు గురించే చనిపోవాలన్నటువంటి విషయాన్ని ఆయన తెలియపరుస్తూ మనందరికి కూడా తెలియపరిచినందుకు మరి మనందరం కూడా ఆ వాక్యాన్ని విని మనం గ్రహించవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. లూకాసు వార్త 2:52 వచనాన్ని మనం చదువుకుందాం. యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. యేసు అంటేను దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే కొంత ధనం సంపాదించుకుంటే మనుషులు కనపడరు. మనుషులకి ఇంకా వాళ్ళ స్టేటస్ అన్నదే మారిపోతుంది. కొంతమంది బోధకులు ఏ విధంగా ఉంటున్నారంటే ఒక దిక్కు నుండి ఇంకో దిక్కుని హింసించడం మొదలెడుతున్నారు. బోధకులు అలా చేయడానికి వీల్లేదు. కక్ష సాధిస్తున్నారు. ఆ విధంగా సాధించడానికి వీల్లేదు. ఏ విధంగా దొరుకుతాడు ఈ సహోదరుడు, ఏ విధంగా ఎవరి ద్వారాగా ఇతన్ని హింస పెట్టాలని చూస్తున్నారు బోధకులు. ఎదట సహోదరుని ప్రేమించిన వాడు నువ్వు దేవుణ్ణి ఏం ప్రేమిస్తున్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పవలసిన బద్దుడవై ఉన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఈ విధంగా దొరుకుతాడు ఇతను, ఈ సహోదరుడు, ఈ విధంగా ఈ బోధకుడు దొరుకుతాడా, ఇతన్ని ఏ విధంగా అంచేయాలని చూస్తున్నావా నువ్వు, తీర్పు దినాన్ని నువ్వు లెక్క అప్పచెప్పాలి. జాగ్రత్త అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. సహోదర భావం కలిగి ఉండాలి. అందుకే కీర్తన గ్రంథం 133 కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి ఉండేది అంత మేలంత మనోహరము అన్నటువంటి వాక్యాన్ని నువ్వే బోధిస్తున్నావు, నువ్వే మాట్లాడుతున్నావు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుని ప్రేమిస్తున్నావా నువ్వు, లేక ప్రేమించట్లేదా అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. కనిపించే సహోదరుని ప్రేమించిన వాడు కనపడిన దేవుని ఎలా ప్రేమించగలడు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఆ విధంగా జీవిస్తున్నావా? నీ జీవితానికి మార్పు కావాలి. అంతేగాని నేను ఎక్కడో ఉండి ఇంకొక సహోదరుని నేను హింసించాలి అనుకుంటే ఆ హింస నీకు కూడా వస్తుంది అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. దేవుని వాక్యమే సెలవిస్తుంది. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఒకవేళ అలాంటి సహోదరుడు ఇంకో సహోదరుడు చెప్పిన సహోదరుడు వినడానికి వీల్లేదు. ఒకవేళ విన్నట్లయితే నువ్వు క్రైస్తవుడే కాదన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. క్రైస్తవుడు అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా జీవించాలి తప్ప ఎక్కడో మాటలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు. ఎక్కడో సహోదరుడు చెప్పిన మాటల్లో విని ఇక్కడ దాన్ని అమలు చేయడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. ఆ విధంగా నువ్వు జీవించాలి. బ్రతికుడిగా అయితే క్రీస్తు, సావు అయితే లాభము అన్నటువంటి లిస్టులోకి నువ్వు రావాలంటే నువ్వు కష్టపడాలి. అపోస్తలుడైన పౌలులాగా కష్టపడుతున్నావా, లేకపోతే మిడిమిడ జ్ఞానంతో జీవిస్తున్నావా, అమెరికా వాళ్ళు ఇచ్చిన ఎంగిలి మితులకి ఆశపడుతున్నావా గమనించుకోవాలి. నీకొక దినం వస్తుంది, నువ్వొక దినాన్ని చనిపోతావు, నాకొక దినం వస్తుంది, నేనొక దినాన్ని చనిపోతాను. కానీ తీర్పు దినం అన్నది ఒకటి ఉంది. తీర్పు దినాన్ని నిజాలు తెలియతాయి అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. ఎందుకంటే దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ విషయాన్ని. ధనవంతుడు సరిపోయాడు, అదేవిధంగా లాజరు చనిపోయాడు. వాళ్ళు విరివిరొక వ్యత్యాసం ఏ విధంగా ఉందో మన లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉంటాం. ఈ వాక్యాన్ని బోధించి నువ్వు కూడా ఈ విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావంటే ధనవంతుడికి నీకు తేడా ఏముందో నువ్వు గమనించుకోవాలి. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. నువ్వు పెద్ద ప్రొఫెసర్ అవ్వచ్చు, నువ్వు పెద్ద బోధకుడు అవ్వచ్చు, నువ్వు అనేక మంది సంఘాలతో నువ్వు బోధిస్తున్నావు అనుకుంటున్నావేమో, కానీ దేవుడు తీర్పు దినాన్ని నువ్వు ఎన్ని బోధించినా తీర్పు దినాన్ని లెక్క అప్పచెప్పాలన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకు. నాకేంటి సంఘాలు అనిపోతుంది అనుకుంటున్నావా? సంఘాల మీద ఆశపడి అమెరికా నుంచి డబ్బు తెచ్చుకుని బ్రతుకుతున్నావా? నువ్వు నీ బ్రతికి ఒక దినాన్ని లెక్క అప్పచెప్పవలసిన బద్దుడవై ఉన్నావు అన్నటువంటి విషయాన్ని నువ్వు జ్ఞాపం చేసుకోవాలి. మర్చిపోవద్దు ఈ విషయాన్ని. ఎందుకంటే దేవుడు ఊరుకోడు అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. దేవుడు నీతో పాటు అందరినీ చేశాడు అన్నటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోయి నువ్వు భ్రమపడి బ్రతుకుతున్నావేమో, తీర్పు దినం ఉందన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. అదేవిధంగా గమనించినట్లయితే మరి యేసు జ్ఞానమందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండనటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనుషుల దయ అవసరం. నువ్వు మనుషుడిపై ఉండి దేవుని యొక్క పిల్లలతో నువ్వు ఆడుకుంటున్నావంటే దేవునికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు నటిస్తున్నావు, నువ్వు తోడేలు వేషం వేసుకున్నావు నువ్వు. కానీ నువ్వు ఎంత సత్యాన్ని బోధింతే ఉపయోగమే ఉందన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. నువ్వు ప్రశ్న వేసుకోవాల్సిన బద్దుడివై ఉన్నావన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించాలి. నేను డైరెక్టర్ అయిపోయాను అనుకుంటున్నావా? నీ డైరెక్టర్ కూడా జీరో. నీ డైరెక్టర్
దేవుని యొక్క తీర్పు దినాన్న సున్నా అన్నటువంటి విషయాన్ని నువ్వు గమనించుకో. నువ్వు దేనికి డైరెక్టర్ అవుతున్నావు? అనేకులను చూపించుకుని డబ్బు సంపాదించుకుంటున్నావు నువ్వు. అదే నీ డైరెక్టర్? నీ జీవితం అదేనా? నువ్వు బోధకుడు అయినందుకు బుద్ధి తెచ్చుకుని బ్రతకవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారా అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మనం ఆకాశ పక్షులను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే అవి ఈ ప్రకృతి ఏ విధంగా దేవుడు నిర్మించాడో ఆ ప్రకృతిలో అన్నీ పెట్టాడండి. పువ్వులను పెట్టాడు, కాయలను పెట్టాడు, చెట్లను పెట్టాడు, పక్షులను పెట్టాడు, చేపలను పెట్టాడు, అన్నిటిని పెట్టాడు. దేవుడు పెట్టి సంతోషిస్తున్నాడంట, ప్రకృతిలో నా బిడ్డలో బ్రతకాలి, జీవించాలని. అటువంటిప్పుడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కాదా అని చెప్పినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే నా మట్టుకు బ్రతికడికైతే క్రీస్తు, సావైతే లాభమని ఎవరన్నారు ఈ దినాల్లో బోధకులు? అంత సొమ్ము పోగు చేసుకోవడానికే, సంచులు నింపుకోవడానికే, బ్యాంక్ బ్యాలెన్సులు పెంచుకోవడానికే ఉన్నారు. వారు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 25-26 చదువుకుందాం. దేవుని వెరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది, దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన దేవుని వెరితనము మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం గలది. అంటే దేవుని వెర్రితనంలో జ్ఞానం గలవాడు మనుషుడు. అంటే దేవుడు ఎర్రుడు కాదు. అంటే అలాంటి స్వభావంలో నుంచి ఈ మనుషుడు జ్ఞానవంతుడు, దేవుని బలహీనతలో బలవంతుడు మానవుడు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. దేవుని యొక్క బలహీనతలో మనుషుడు బలవంతుడు, దేవుని యొక్క వెర్రితనం మనుషులు జ్ఞానం కంటే జ్ఞానం గలది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే దేవుని వెర్రితనంలో జ్ఞానవంతుడు మానవుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు ఎర్రుడు కాదు, కానీ ఆ వచనం అలాగా తెలియపరుస్తూ ఉన్నది. అలాంటి వారు మనము అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే రోమపత్రికలోకి వెళ్దామండి. మనం 4:25 మనం చదువుకుందామండి. ఆయన మన అపరాధం నిమిత్తము అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాకే లేపబడెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన అపరాధాల నిమిత్తం అప్పగించబడి మన నీతిమంతుల కింద తీర్చబడ్డానికే లేపబడ్డాడంటండి ఆయన. ఈ విషయాన్ని మనం గమనించాలి. మన అపరాధం చేయడం ఏంటి, ఆయన అప్పగించబడడం ఏంటి, మనం నీతిమంతుల కింద అవ్వటం ఏంటి, ఆయన లేపబడడం ఏంటి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఉచితంగా నీతిమంతులం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాగవ్వమంటే మనం ఉచితంగా నీతిమంతులు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మన అపరాధాల నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాకే లేపబడినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 4:14 మనం చదువుకుందామండి. రేపు ఏమి సంబంధించినో మీకు తెలియదు, మీ జీవం ఏర్పడింది కొంత చూపు కనపడి అంతలోనే ఆవిరైపోయింది, ఆవిరి వంటి వారం అంటండి మనం. అంటే రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవం ఏర్పడింది ఎంత చూపు కొంత చూపు కనపడి అంతలోనే ఆవిరితో పోలుతున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆవిరితో పోలుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు, మీ జీవం ఏర్పడింది మీరు కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయి ఆవిరి వంటి వారే. 15 కనుక ప్రభువా చిత్తమైతే మనం బ్రతికి ఇండియో ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ప్రభు చిత్తమై ఉండాలి. మనం అది ఇది చెప్పుకోవాలంటే ప్రభు చిత్తమై ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా జీవించాలండి మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:19-20 మనం చదువుకుందామండి. మీ దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనే ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సత్తు గారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహింపరచాలి. దేహంతో దేవుణ్ణి మహింపరచవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన బద్దులమై ఉన్నాం. అందుకే మనం గమనించినట్లయితే మరి నా మట్టుగా అయితే బ్రతికడు క్రీస్తు, సావు అయితే లాభము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. బ్రతికితే మరి క్రీస్తు గురించే బ్రతకాలి, చనిపోతే క్రీస్తు గురించే మనం చనిపోవాలంటండి. రోమపత్రిక 14:8 మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 14:8 మనం చదువుకుందామండి. మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతికిస్తున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. కాబట్టి
మనం బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అందుకే మనం బ్రతికినా చనిపోయినా ప్రభువారమై ఉన్నామంటండి. ఆ విధంగా మనం జీవించాలి. మన జీవితం అంతా కూడా ఏ విధంగా ఉండాలంటే, బ్రతికుడికైతే క్రీస్తు, సావు అయితే లాభం. పిలుపులు రాసిన పత్రిక 1:21 వచనంలో మనం ఈ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతున్నారు, బ్రతికుడికైతే క్రీస్తు, సావు అయితే లాభము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మనం జీవించే విధానం ఏ విధంగా ఉండాలంటే, క్రైస్తవులు మరి ఆయన కోసమే బ్రతకాలి, ఆయన కోసమే చనిపోవాలి. మన కొరకు వచ్చాడు ఆయన, మరి మన కొరకు ప్రాణాలు పెట్టాడు ఆయన, మన కొరకు చనిపోయాడు ఆయన ప్రభువారు అన్నటువంటి విషయాన్ని మనం మర్చిపోకుండా ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆయన మన గురించే వచ్చాడండి. ఈ విషయాన్ని మనం మర్చిపోవడానికి వీల్లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని ప్రతివాడు కూడానంటండి, ప్రతివాడు అంటే దుర్నీతిలో నుంచి తొలగింపబడవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకని దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ప్రతివారు దేవుని చిత్తానుసారంగా జీవించవలసిన అవసరత ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే మనం మన సొత్తు కాదంటే విలువ పెట్టి కొనబడిన వారమంట మనం. కనుక దేవునితో ఆయన్ని మనం మహింపరచవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. శ్రద్ధగా అయినందుకు మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకన తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం తండ్రి. బ్రతికుడికైతే క్రీస్తు, సావైతే లాభము అని మరి వాక్యాన్ని బోధించడానికి మీరు ఇచ్చిన ఆదిత్యం పట్ల మీ కృతజ్ఞతలు. మరి అపోస్తలుడైన పౌలు బ్రతికుడికైతే క్రీస్తు, సావైతే లాభము అని ఆయన అలాగే జీవించాడు. అదేవిధంగా జీవించాలని మీరు తెలియపరిచిన విధానం పట్ల మీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మేము జీవించినంతకాలం మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా జీవించే భాగ్యం మాకు దయచేస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఆత్మీయ మాటలు విని గ్రహించి మరి ఆశీర్వాదాలు పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ చిన్న ప్రార్థన మీ పాత్రను చేర్చుకుంటారని, మాకు మేము తగ్గించుకుని హెచ్చించినట్టు మీరు సహాయం చేయమని క్రీస్తు నామమున అడిగిన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.